విశాఖకు కాగ్నిజెంట్ టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో మాన్సాన్స్ జీఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. నేడు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా అది నిలిచిందన్నారు. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామన్న నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని నేను చెప్పాను. అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్లో వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈ క్లస్టర్లో తీసుకొస్తున్నాం. ఏవియేషన్లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు